వేములవాడ పట్టణంలో అరివెండ లీవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఏఎస్పీ రుత్విక్ సాయి పట్టుబడ్డ వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిత్యం కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు తాగిన పరిస్థితుల్లో అదే రోజు ప్రయాణం చేయకుండా పట్టణంలో హాల్టింగ్ చేసి మరుసటి రోజు ప్రయాణం చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ సీఐ మోడం సురేష్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఉన్నారు. డ్రైవర్తో మాట్లాడుతున్నా బాబు. ఇప్పుడు ఆయన పక్కన జరుగునా నాకు మాట్లాడద్దు. ఐదు సెకండ్ చూడండి. రాకి రాగలే ఏం కాదు, డ్రైవర్ ఏం కాదు. బాగున్నప్పుడు తప్పు అయిపోయింది. అరైవ్ అండ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా ఇవాళ మేము వేములవాడ టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామండి. మన డ్రంక్ అండ్ డ్రైవ్ అగెనెస్ట్గా దగ్గర మేము సాయంత్రం నుండి ఈ డ్రైవ్లో ఒక 20 కేజెస్ వరకు బుక్ చేసాము. సో అలాగే వీళ్ళందరితో కూడా ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేసాము. వాళ్ళకి చెప్పాము అసలు గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ ఎలా ఉంటుందో, వాళ్ళు తాగి నడపడం వల్ల వాళ్ళు ఎలా అన్కాన్షియస్గా నడిపి ఆ వెహికల్ అనేది మేనేజ్ చేయకుండా యాక్సిడెంట్కి వాళ్ళు విక్టిమ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనము చాలా చోట్లలో చూసాము వీళ్ళ ఇలా డ్రైవింగ్ వల్ల, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల వీళ్ళు వల్ల వేరే వాళ్ళు కూడా విక్టిమ్ అవుతారు. మనం చాలా కేసెస్ చూసాము, వేములవాడలోనే చూసాము, అట్ ద సేమ్ టైం చాలా సిటీస్లలో చూసాము. వీళ్ళు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల వేరే 4-వీలర్ని కానీ మన పబ్లిక్ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేసిన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మేము వీళ్ళకి ఏం చెప్పామంటే ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చెప్పాం. అట్ ద సేమ్ టైం మా వేములవాడ పోలీస్ నుండి భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ భక్తుల రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది వేములవాడ టౌన్లో. సో ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద మేమైతే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సో ఒకవేళ డ్రింక్ చేసినట్టయితే వాళ్ళు ఇక్కడే హాల్ట్ చేసి ఆర్ నెక్స్ట్ డే బయలుదేరమని అలాంటివి మేము సూచిస్తున్నాం. అండ్ అలాగే డ్రైవర్స్ అందరికీ మేము స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్రాణానికి చాలా హానికరం, అది మీరు అవాయిడ్ చేయాలని మేము చెప్తాం. మేము ఈవినింగ్ నుండి చేస్తున్నామండి. ఈవినింగ్ నుండి దగ్గర 20 కేసు రిజిస్టర్ అయ్యాయి. ప్లస్ మేము ఇంకా ఇది కంటిన్యూ చేస్తాం. మేము ఓన్లీ డ్రైవ్ అని ఇవాళ ఒక్కరోజే కాదండి, మేము ఎవ్రీడే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అనేది ఓన్లీ టౌన్లోనే కాదు మా సబ్ డివిజన్ మొత్తం లెవెల్లో చేస్తూ ఉంటాం. మన వేములవాడ టౌన్లో రెగ్యులర్గా మనకి 20 కేసెస్ వరకు ఆన్ అన్ యావరేజ్ రిజిస్టర్ అవుతుంది.